ఎలాగైతే అవతల వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదో, అలాగే కొన్ని చీరలు ఉంటాయి చూడడానికి అంత బాగోకపోయినా కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. అలాంటి వాటిల్లో ఒక చీర ఈ చీర. చూడడానికేమో చాలా తక్కువ కాస్ట్, చూడడానికి ఇలా ఉంది అని అనుకున్నాను నేను. కానీ కట్టుకుంటే మాత్రం చాలా మంచి డీసెంట్ లుక్ వచ్చింది. బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. కానీ నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉందని చెప్పి నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు. ఇంతకీ న్యూ ఇయర్ రాబోతుంది కదా, న్యూ ఇయర్ కి ఏం ప్లాన్ చేస్తున్నారు? మంచి పార్టీలు ఇవి ప్లాన్ చేసుకుంటున్నారా? మనకేం పార్టీలు ఉంటాయిలేండి అని అంటున్నారా? అవునండి, పార్టీలు అనగానే మగవాళ్ళే ఎంజాయ్ చేయాలంటే మనకి ఎంజాయ్ ఈ పార్టీలు అంటే ఇంకా ఇంట్లో ముగ్గులు వేసుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం, పిల్లలకి బట్టలు కుట్టుకోవడము, పిండి వంటలు ఇవే కదా మన పార్టీలు అంటే. ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి? న్యూ ఇయర్ అనగానే అందరూ రిజల్యూషన్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా తీసుకున్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అది పెద్ద పెద్ద వాళ్ళకే కాకపోయినా మనకి ఏదో హెల్త్ విషయంలోనో, డ్రెస్సింగ్ విషయంలో, లేకపోతే ఏదో ఒకటి చిన్న చిన్న విషయాల్లో అయినా తీసుకోవచ్చు కదా. మీరేమైనా ఇలాంటివి పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఈ చీర వచ్చేసి నేను లక్కీ కలెక్షన్స్ నుండి తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ చీర. పండక్కి షాపింగ్ మీరు చేశారా లేదా, మొదలు పెట్టారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. మిడిల్ క్లాస్ లో ఏంటంటే మన చిన్నప్పుడు పిల్లలకి వరకు బట్టలు కొనిపించి ఎంత పెద్ద పండగైనా కూడా పేరెంట్స్ తీసుకునే వాళ్ళు కాదు. ఏంటమ్మా అని అంటే మాకు బట్టలు ఉన్నాయిలే, మాకు అవసరం లేదులే ఇప్పుడు అది ఇదని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. ఎంతమంది ఇళ్లలో జరిగింది ఇలాగా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ జ్యువెలరీ కూడా పండగ రోజుకనే తీసుకున్నాను. చాలా బాగుంది కదా.